నగరంలో గత అర్ధరాత్రి ఆదిత్య సాయి ఎరువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఎరువుల దుకాణంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంతో 2,70,00,000 విలువైన విత్తనాలు, ఎరువులు, పలు సామాగ్రి దగ్ధమయ్యాయి. రానున్న వ్యవసాయ సీజన్ నేపథ్యంలో యజమాని నాగేశ్వరరావు భారీగా విత్తనాలు, ఎరువులు ఉంచడంతో ఈ అగ్ని ప్రమాదంతో 90% నిలువలు దగ్ధమైనట్టు వాపోయారు. విషయం తెలుసుకున్న ఇల్లందు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. సమాచారాన్ని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు కూడా తెలిపారని యజమాని తెలిపారు. అది కొంచెం కొంచెం ముందు పడితే అయిపోతుంది. కొంచెం అన్న అయిపోతుంది, అది ఆర్పిఐ అన్న. శ్రీ ఆదిత్య సాయి ఎంటర్ప్రైజెస్ పెట్టలేదు షాప్ మాది. రాత్రి శనివారం నైటు 11:30 షాప్ సర్క్యూట్ వల్ల సరుకు మొత్తం డ్యామేజ్ అయిందండి. సీజన్ వస్తుందని చెప్పేసి సరుకు విత్తనాలు, పురుగు మందులు, ఫెర్టిలైజర్ అన్నీ సరుకు బాగా పెట్టడం జరిగింది. కొట్లో దగ్గర 2,70,00,000 పైన సరుకు కొట్లో ఉందండి. 90% సరుకు డ్యామేజ్ అయింది. ఒక 5% మాత్రం బయట సైడ్లో దింపిన సరుకు మిగిలిందండి. నైటు పోలీసు వాళ్ళకి, ఎంఆర్ఓ గారికి, వ్యవసాయ శాఖలో సమాచారం ఇచ్చాము. 4 గంటల దాకా ఫైర్ వాళ్ళు వచ్చి ఇక్కడ దగ్గర వాళ్ళే మంటలు ఉండి చేసిపోయారండి. సరుకు డ్యామేజ్ మాత్రం షాపులో మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది సార్. కంట పెట్ట